రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని తెలిపారు. టీడీపీ తనకు 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని వెల్లడించారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా ఒకరు టీడీపీకి ఓటు వేయాలని అడిగినట్లు తెలిపారు. తనకు డబ్బులు ఎక్కువై ఆఫర్ను వద్దనలేదని, జగన్ను నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలిపారు. సిగ్గు వదిలేసి ఓటు అమ్ముకుంటే 10 కోట్లు వచ్చేవన్నారు రాపాక. తెలుసా అమ్ముకున్నారు ఓట్లు. నాకెంత వస్తుందో తెలుసా మీకు? 10 కోట్లు వస్తుంది. నిన్న ఒక్కరోజున 10 కోట్లు వస్తుంది. అలాగే నా దగ్గర డబ్బు ఉందా? లేదు. బేరం ఎవరికి వచ్చిందో తెలుసా? ముందు ఈ బేరం, ఓటు బేరం నాకు వచ్చింది. నాకంటే ముందు కేఎస్ఎన్ రాజు గారి దగ్గరికి వచ్చింది. కేఎస్ఎన్ రాజు గారు వెంటనే తిరగబడదు, మా వాడు అలాంటి కాదు రాదని చెప్పి నాకు అసలు విషయమే చెప్పలేదు. వాళ్ళు అడిగినట్టు మరలా అసెంబ్లీ దగ్గర అడిగాడు ఒక ఆయన, ఇంకో రాజుగారు, ఎమ్మెల్యే రాజుగారు ఒక ఆయన వచ్చి, మీకు ఇలా మంచి పొజిషన్ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో, నెక్స్ట్ ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం, క్యాష్ విషయాలు మాట్లాడుకుందాం అంటే నేను కమిట్మెంట్తో జగన్మోహన్ రెడ్డి వెంటున్నాను, ఆ నాయకత్వాన్ని నమ్మాను. మళ్ళీ ఇటువంటి చెడ్డ పేరు తీసుకునేటువంటి ఆలోచన నాకు ఎట్టి పరిస్థితి లేదు. నిన్న ఓటే చాలా 10 కోట్లు వస్తాయి. నాకు ఏమీ లేదు. ఆ ఓటు వేసుకోవడమే. పోయారు కదా, ఇప్పుడు పోయిన వాళ్ళు ఏమైంది? ప్రాణం పోయిందా? నాకు కూడా అదే అవుతుంది. కానీ ఒక్కసారి పరుగు పోతే సమాజంలో బ్రతకలేదు. నాకు డబ్బు వస్తుందని తెలిసి అంతకుముందు ముందు కూడా చెప్పాను. నేను కావాలనుకుంటే 10 కోట్లు వచ్చేస్తాయి వెంటనే. కానీ ఆ పని మీద లేదు. సిగ్గు సెలవుడిస్తే నన్ను 10 కోట్లు వస్తున్నాయి. కానీ అటువంటి ఉద్దేశం లేదు. జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తాను. ఈ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి టీవీలో చర్చ జరుగుతోంది. దాని మీద ఒక వైరల్ అవుతూ ఉంది. దీనికి ఎన్నికలు అయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి అంతర్వేదిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించడం, నేను మాట్లాడుతూ ఏమన్నానంటే, పార్టీలో నీతి నిజాయితీలతో పనిచేయాలి, అవినీతికి పాల్పడకూడదు. ఒకవేళ అక్రమాలకు పాల్పడాలని అనుకుంటే, మొన్న నా ఓటు తప్పు ఓటు వేస్తే నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. వచ్చిందని కాదు, నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. దానికి టీడీపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. ఇన్ని కోట్లని కాదు, కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చెయ్యను, దాని గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకంటే ముందు రోజు కేఎస్ఎన్ రాజు అని మా స్నేహితుడు ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను, మా ఎమ్మెల్యే అసలు అటువంటి ఒప్పుకోవడం చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రోచ్ అయ్యాడు ఆయన. అయిన తర్వాత నేను కరెక్ట్గానే నేను ఇట్టి బస్సులో అటువంటి క్రాస్ ఓటింగ్ చేయనని చెప్పడం జరిగింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందన్నారు. టీడీపీ తనకు 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా ఒకరు టీడీపీకి ఓట్లు వేయాలని అడిగినట్లు తెలిపారు. తనకు డబ్బులు ఎక్కువ ఈ ఆఫర్ను వద్దనలేదని, జగన్ను నమ్మాను కాబట్టే
టీడీపీ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలిపారు. ఇక సిగ్గు వదిలేసి ఓట్లు అమ్ముకుంటే 10 కోట్లు వచ్చేవన్నారు రాపాక.